హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడో ఆటో డ్రైవర్. అయితే ఏప్రిల్ మంత్ ఇంతకుముందుకే రీసెంట్గా ఫినిష్ అయిపోయింది కదా. ఈరోజు మే 1 కదా. ఏప్రిల్ మంత్ మొత్తం ఇన్కమ్ ఎంత అయింది ర్యాపిడో ఓలాలో మొత్తం కంప్లీట్గా ఇన్కమ్ ప్రూఫ్లతో చూపిస్తా. ఒక 1 మంత్ ఇన్కమ్ ఆటో డ్రైవర్ది 1 మంత్ ఇన్కమ్. ఎందుకంటే ఏప్రిల్ మంత్ మొత్తం మనం కంప్లీట్గా కొట్టినాం కాబట్టి 1 మంత్ది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎర్నింగ్ చూపిస్తా. ప్రతి డే ఎర్నింగ్ చూపిస్తా. ప్రతి వీక్ ఎంత చేసినాం, ప్రతి వీక్ ఎంత అయింది, 7 డేస్కి ఒకసారి ప్రతి డే ఎంత అయింది, లాస్ట్ వరకు 1 మంత్కి ఎంత అయిందని లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్ చెప్తా, ఎండ్ వరకు చూడండి. కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ ర్యాపిడోలో చూద్దాం ఇన్కమ్ ఎంత అయింది అనేది. మొత్తం కంప్లీట్గా 1 మంత్ మొత్తం చెప్తాను. ఫస్ట్ దీనికి మనం ఆల్ ఆర్డర్స్లోకి వెళ్తే, ఆల్ ఆర్డర్స్లోకి వెళ్ళేసి మంత్లో సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఈరోజు చేసింది, ఫస్ట్ మేకి చేసింది. ఇది మంత్ సెలెక్ట్ చేసుకుంటే మంత్లో ఇది మే ఈరోజు ఫస్ట్ కాబట్టి ఫస్ట్ రోజు 5 ఆర్డర్స్ 1049 కొట్టిన. తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏప్రిల్ మే. పోయిన నెల మొత్తం ఇన్కమ్ చెప్తా అని చెప్పిన కాబట్టి పోయిన నెల మొత్తం కలిపి 124 బుకింగ్స్ కొట్టిన. 26,118 కొట్టేసిన. 88 కొట్టిన మొత్తము. ఇవన్నీ బుకింగ్స్, డైలీ కొట్టిన బుకింగ్స్ ఇవన్నీ. ప్రతిరోజు 1 మంత్ మొత్తం కొట్టిన బుకింగ్స్ ఇవన్నీ. తర్వాత మీకు వీక్ కూడా చూపిస్తా. మొత్తం ఇవన్నీ రోజు కొట్టిన బుకింగ్స్ ఇవంతా. మనం వీక్ బుకింగ్ చూసుకుంటే మీకు అప్డేట్ చేస్తా చూడండి. ప్రతి ఒక బుకింగ్ గురించి మీకు చెప్పాలని నేను ఫుల్ ఇట్లా వీక్ కూడా చూపిస్తా చూడండి. ఏప్రిల్ టు మే 28 to 4, ఏప్రిల్ 28 to మే వరకు 21 బుకింగ్స్ 4,602 రూపీస్ అయింది. తర్వాత ఏప్రిల్ 21 to 27 వరకు 30 బుకింగ్స్ కొడితే 6,716 రూపీస్ అయింది. తర్వాత ఏప్రిల్ 14 to 20 వరకు 18 బుకింగ్స్ కొడితే 3,621 అయింది. నెక్స్ట్ ఏప్రిల్ 7 to 13 వరకు 35 బుకింగ్స్ కొడితే 6,771 రూపీస్ అయింది. ఇవన్నీ డైలీ కొట్టిన బుకింగ్స్ ఇవన్నీ. ఆ వీక్ మొత్తం కొట్టినాయి. తర్వాత మనకు మార్చ్ 31 లాస్ట్ డే నుంచి మార్చ్ 31 నుంచి 6th ఏప్రిల్ వరకు 31 బుకింగ్స్. ఇవి 31 బుకింగ్స్ కొట్టినాయి. దీంట్లో మనకు వచ్చేసి 6,654. తర్వాత మనం మంత్లో చూసుకుంటే ఏప్రిల్ మొత్తం కలిపి 124 బుకింగ్స్ 26,188 అయినాయి. ఇది ఓన్లీ ఏప్రిల్ మంత్ మొత్తము. ఇప్పుడు ఓలాలో చూసుకుందాం. ఓలాలో చూసుకుంటే మనము ఇక్కడ బ్యాలెన్స్లో చూసుకోవాలి. ఎర్నింగ్స్లో బ్యాలెన్స్లో చూసుకుంటే ఇవన్నీ ఏంటంటే మొత్తము ఏప్రిల్ వీక్ మొత్తం కొట్టింది అంతా. ఫస్ట్ది మేది, ఇక్కడ నుంచి 30 ఏప్రిల్ వరకు ఉంది కదా. ఇదంతా డైలీ ఇట్లా ఎట్లంటే ఇట్లా వీక్ రావు, మంత్లీ రావు. మొత్తము డేకి ఎన్ని బుకింగ్స్ కొట్టినా మనకు క్లారిటీగా ఉంటుంది. మొత్తం నేను లాస్ట్ వరకు పోయినాక కింది దాకా పోయి కింది నుంచి ఏప్రిల్ ఫస్ట్ డే నుంచి ఉన్నది చెప్తా. మనం మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఒక ఇందులో ఏముంటాయంటే ఫస్ట్ మన డే మొత్తం ఎంత కొట్టినాం, మన దగ్గర నుంచి కమిషన్ ఎంత యాడ్ అయింది, మన కమిషన్ ఎంత వచ్చింది, ఇన్సెంటివ్స్, తర్వాత మనం ఎంత కట్టినాం కమిషన్, ఏమైనా ఇన్సెంటివ్స్ యాడ్ అయితే చూపిస్తాడు, లేకపోతే మనము ఆన్లైన్ పేమెంట్ చేసింది చూపిస్తాడు. డైలీ యాక్సెస్ ఫీజు 19 రూపీస్ కట్ అవుతుంది దీంట్లో ఓలాలో. నెక్స్ట్ మనం కిందకి వెళ్ళిపోయి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూద్దాం. మనము ఫస్ట్ రోజు నుంచి ఎంత అయినాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి. ఇంట్లో డేటా అనేది మొత్తం ఇవ్వడు. ఓన్లీ ఒక 3 weeks 4 weeks కూడా 4 weeks కంప్లీట్ ఉంటుంది. ఒక 3-4 days తక్కువనే ఉంటుంది 4 weeksకి. కాబట్టి మనం కింది నుంచి మొత్తం స్టార్టింగ్ నుంచి చూసాము. మొత్తం కిందికి వెళ్తున్నా, మీకు కింది నుంచి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. నాకు తెలిసి 4th date నుంచే ఏప్రిల్ 4 నుంచే రికార్డ్స్ ఉంటాయి, మొత్తం వరకు ఉండవు ఇవి. కిందికి వెళ్దాం. 8th వచ్చింది కదా, లాస్ట్ వరకు వెళ్ళి చూద్దాము. చెప్పిన కదా 4 date నుంచి ఉన్నాయి. ఏప్రిల్ 4 date రోజు 378 ఒకటి, 431 ఒకటి ఉంది. నో ట్రాన్స్ఫర్ ఛార్జెస్. రోజు 2 బుకింగ్లు కొట్టినా. 378 431 ఒకటి. తర్వాత ఏప్రిల్ 4th ఇది. ఏప్రిల్ 3rd రోజు వచ్చేసి మనకు ఏప్రిల్ 5th రోజు 237 ఒకటి, 288 ఒకటి, 2 బుకింగ్లు కొట్టిన. 237 288. ఇది ఏప్రిల్ 6th 154 112 234. యాక్సెస్ ఫీజ్ 90 రూపీస్ కట్ అయింది. ఇది ఏప్రిల్ 7th 160 126 323 19 రూపీస్ యాక్సెస్ ఫీజ్. ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేసి మీకు అన్ని తర్వాత చెప్తా కంప్లీట్గా. నెక్స్ట్ ఇది ఏప్రిల్ 8th ఒకటే బుకింగ్ కొట్టిన 100 రూపీస్. ఇవంతా ఇన్సెంటివ్స్, 0 ఇన్సెంటివ్ రామలేవు. ఏప్రిల్ 9th 133 188 132 419 4 బుకింగ్లు అయినాయి. ఆ రోజు యాక్సెస్ ఫీజు 90 రూపీస్ కట్ అయింది.
తర్వాత ఏప్రిల్ 10th రోజు ఈరోజు ఎక్కువైనాయి బుకింగ్స్ 182, 187, 452, 216, 136. ఇది ఏప్రిల్ 10th వన్ ఇన్సెంటివ్స్. సబ్స్క్రిప్షన్ ఫీ 19 రూపీస్. 11 రూపీస్ 11th ఏప్రిల్ 11th 193, 129, 237. ఈ 500 కలెక్షన్ అనేది మనము 199, 237, 334. ఈ 500 అనేది మనం దాన్ని కట్టేసినాం అన్నట్టు. ఏప్రిల్ 12 144, 116, 224 దాంది. ఏప్రిల్ 13 రోజు 19 ఫీస్ మనం ఆ రోజు నడపలే. ఏప్రిల్ 14 రోజు 237, 98, 421, 299, 133. ఇది ఏప్రిల్ 14 రోజు మనం కొట్టినాము. 15th రోజు 119 ఒకటే కొట్టినాము. సబ్స్క్రిప్షన్ ఫీ ఉంది. మీకు మొత్తం టోటల్ యాడ్ చేస్తాం. మళ్ళీ 16th రోజు 304, 302, 251, 264. ఇవి 4 బుకింగ్స్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఏప్రిల్ 17 రోజు 156, 150, 261, 199. ఆ రోజు 4 బుకింగ్లు అయినాయి. తర్వాత 18th రోజు 160, 157, 164, 224. ఇవి 4 బుకింగ్లు అయినాయి. 19th ఏప్రిల్ రోజు 192, 190, 137. ఈ 3 బుకింగ్లు అయినాయి. నెక్స్ట్ 20 రోజు 176, 217, 140, 206. ఇవి ఏప్రిల్ 20 రోజు. ఏప్రిల్ 21 రోజు 270, 137, 250, 174, 238. నెక్స్ట్ 22 ఏప్రిల్కు 216 రూపీస్ ఒకటే అయింది. 23 ఏప్రిల్ 173, 193. ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఫోన్ వచ్చింది. ఒక నిమిషం కట్ చేద్దాం. ఫోన్ కట్ చేసి మళ్ళీ మనం రికార్డ్ చేసుకుందాం. నెక్స్ట్ 24th ఏప్రిల్ రోజు 119, 168. 119, 168, 169, 290. ఇవి 4 బుకింగ్స్ అయినాయి. మొత్తం నేను లాస్ట్లో క్యాలిక్యులేట్ చెప్తే ఎంత అయిందో. 25th రోజు 158 ఒకటే బుకింగ్ అయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి 26th ఏప్రిల్ రోజు 207, 203, 208, 129. 27th ఏప్రిల్ రోజు 19 రూపీస్ ఛార్జ్ ఒకటి. 28th రోజు 203, 110, 176, 218, 284 అయింది. ఓకే. 29th రోజు 134, 160, 233, 154. 30 ఏప్రిల్ రోజు 391 ఒకటే బుకింగు ఇందులో ఓలాలో. నెక్స్ట్ ఇది 1st మే రోజు కొట్టింది 215. ఈ రోజు కొట్టింది 204, 181, 210, 245. ఈ మొత్తం బుకింగ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి మీకు లాస్ట్లో చెప్తాను చూడండి. మొత్తం ఎండ్లో చెప్తా. అయితే చూసారు కదా ఓలాలో మొత్తం కంప్లీట్గా ఓలా మొత్తం చూపించిన కదా. లాస్ట్కి ఎంత అవుతుందో చెప్తా కదా. ఓలా మొత్తం కలిపి మనకు 17,500 అయింది. 12,500 అయింది. 12,500 ఇది 26,188. 12,500 అది ఓలాలో 26,188 అయింది. మొత్తం కంప్లీట్ కలిసి మనకి ఎంత అయింది అంటే అది 26,000, ఇది 12 కదా. 38,688. 38,700 అయింది అనుకోండి. మొత్తము 38,700 మొత్తం కంప్లీట్గా. 38,000లో మనకు పోయి డీజిల్ ఖర్చు తీసేసిన 11,000 డీజిల్ అయింది. 11,000 డీజిల్ అంటే 38,000లో 11,000 పోతే 21,700 అనుకోండి. 21,700లో మనకు ఒక 1,000 మెయింటైన్ నెల మొత్తం కలిపి ఒక 1,500, ఒక 1,700 తీసేయండి. 1,500 తీసేస్తే 20,000 38,000లోకి వెళ్ళి 11,000 పోతే 27,000 కదా. 27,000 అంతేనా? రైట్, అంతే. అట్లా పోతే ఇంకొక మిగతాది ఎంత పోయిందంటే ఇంచుమించు లాస్ట్ ఎండుకు లెక్క పెట్టుకుంటే ఇది ఒక 1,700 మెయింటెనెన్స్కి చిన్న చిన్న రిపేర్లు అయినాయి. మొత్తం కలిపి ఒక 2,000 తీసేయండి. ఇవో 2,000, అవో 11,000. మొత్తం ఎంత? 2,000, 11,000, మొత్తము 12, 1,000, 13,000. మొత్తం 13,000 మనం మైనస్ తీసేసుకుంటే 13,000 మైనస్ 38,000. 38లోకి వెళ్ళి పోతే 25,000 మనకు మిగిలింది. ఈ మంత్ ఏప్రిల్ మొత్తం గట్టిగా కొడితే 25,000 మిగిలింది. దానికి ఇంకా ఈఎంఐలు అవన్నీ ఏం తీస్తలేను, ఎందుకంటే అవన్నీ మనం చేసిన రెక్కలు కట్టుకోవాలి కాబట్టి. ఒక నెల మొత్తం ఆటో నడిపితే 25,000 మిగిలింది ఈ మంత్. చాలా మంచిగా అయింది ఈ మంత్ అయితే, బాగా కొట్టిన. ఇది ఏప్రిల్ మంత్. లాస్ట్లో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.